హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్. ఈ ఛానల్లో మీకు మీ ఇంట్లో దొరికే వస్తువులతో మరియు ఇంట్లోనే వర్కౌట్ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ మరియు న్యూ ఫ్యాషన్ ట్రెండ్స్ని ఫాలో చేస్తూ మరింత చక్కగా అందంగా మారవచ్చును. మా ఈ ఛానల్ ద్వారా మీరు ఎటువంటి సమస్యల నుంచి అయినా పరిష్కారాలు పొందుతూ మీ ఆరోగ్యాన్ని మరియు అందాన్ని మెరుగుదిద్దుకుంటూ మా ఈ ఛానల్ సహజమైన సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియో అందులోనే ఒక సమస్య గురించి పరిష్కారం చెప్తూ చేస్తున్నాం. మన రోజువారీ జీవితంలో ఉన్న ఒత్తిడి వల్ల మన సహజమైన అందాన్ని కోల్పోతున్నాం. టీనేజర్స్ ఫేస్ బాగుండాలి తరచుగా చాలా ప్రయత్నాలు మరియు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసమే మా ఈ ఛానల్ను మేము ప్రారంభించినాం. అది కూడా మీకు అర్థమయ్యే తెలుగు భాషలోనే పోస్ట్ చేస్తున్నాం. ఈ వీడియోను మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తూ ఇప్పుడు మేము ఈ వీడియోను మీ ముందు వ్యక్తపరుస్తున్నాం. ప్రతి ఒక్క అమ్మాయి కోరిక తన యొక్క పెదాలు అందంగా న్యాచురల్గా గులాబీ రంగులో ఉండాలి అనుకుంటుంది. అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూడడం వల్ల మీ పెదాలు సహజంగా గులాబీ రంగులో మార్చుకోవచ్చు. దానికన్నా ముందు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు దాని పక్కనున్న ఒక గంట సింబల్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే మా కొత్త వీడియోస్ మేము పోస్ట్ చేసినప్పుడల్లా మీకు మా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దాని ద్వారా మీరు మీ సహజమైన అందాన్ని మరింత మెరుగుదిద్దుకుంటూ ఉండొచ్చు. లిప్ స్క్రబ్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్ని తీసుకుందాం. దాని తర్వాత ఒక చెంచా షుగర్, ఒక టేబుల్ స్పూన్ హనీ, ఒక బాడీకు లిప్ స్క్రబ్ తయారీ, ఒక స్పూన్ చక్కెర మరియు ఒక స్పూన్ హనీ బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది పేస్ట్ లాగా స్క్రబ్ లాగా కనిపిస్తుంది. ఈ స్క్రబ్ను చక్కెర మీకు ఒక స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. ఇదే రెసిపీని మీరు మీ ఫుడ్స్ కోసం మీ కాళ్ళ పగుళ్లను దూరం చేసుకునేందుకు కూడా ఉపయోగించవచ్చు. దీనితో మీ లిప్స్ని స్క్రబ్ చేసుకోవడం ద్వారా మీ లిప్స్ గులాబీ రంగులో మరియు మృదువుగా తయారవుతాయి. దీన్ని ఎట్లా ఉపయోగించాలి అంటే, ఈ మిశ్రమాన్ని చేతులతో కొంచెం వేళ్ళలో తీసుకొని ఈ మిశ్రమాన్ని రోజు మీరు పనుకునే ముందు మీ పెదాలకి స్క్రబ్ చేసుకొని తుడిచి లిప్ బామ్ పూసుకొని పనుకోవడం ద్వారా మీ లిప్స్ రోజుగా రంగు మారుతూ గులాబీ రంగులోకి మారిపోతాయి. ఒక వారంలోనే మీరు తేడాని చూడవచ్చును. ఇప్పుడు మేము మీకు చేసి చూపిస్తాము. ఇలా కొంచెంగా మీ లిప్స్ని ఇట్లా తీసుకొని లిప్స్కు పూయడం ద్వారా కొంచెంగా మీ లిప్స్ బ్లాక్గా ఉన్నవి గులాబీ రంగులోకి మారిపోతాయి. దీనినే మీరు ఫుడ్ స్క్రబ్గా కూడా యూజ్ చేయొచ్చు. చలికాలంలో మీ కాళ్ళకు వచ్చే పగుళ్లను మీరు దూరం చేసుకోదలుచుకుంటే ఇదే మిశ్రమాన్ని మీ కాళ్ళకు రోజు స్క్రబ్ చేసుకుంటే మీ పొడిబారిన చర్మం మృదువుగా మారిపోతుంది. మీరు ఎలా పూయాలో మేము చూపిస్తాము. కాళ్ళకి ఎట్లా యూజ్ చేయాలో. కొంచెం ఈ మిశ్రమాన్ని ఇలా తీసుకొని కాళ్ళకు ఇలా పూసుకొని స్క్రబ్ చేసుకొని కొంచెంగా స్క్రబ్ చేసుకొని తర్వాత వాటర్తో వాష్ చేసేసుకుంటే మీకు ఉన్న డర్ట్ మొత్తం వెళ్ళిపోయి మీ కాళ్ళు మృదువుగా తయారవుతాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకో వీడియోతో నెక్స్ట్ సండే మీ ముందుంటాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పవచ్చు.